హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన లేఖన భాగము అపొస్తల కార్యములో 3వ అధ్యాయము 18 వచనం చదువుకుందాం. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగు నెరవేర్చెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమం అయినటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉంది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమానికి మీకు ప్రత్యేకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుతున్నాం. మీ అందరికీ వందనాలండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. షాలోమ్, మారనాథ. స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం. దేవుని వాక్యంలోంచి విషయాలు నేర్చుకుంటున్నాం. ఎంత నేర్చుకుంటున్నప్పటికీ మనకు అర్థమవుతున్న విషయం ఇంకా ఉంది నేర్చుకోవాల్సింది అని. అవును, వాస్తవమే, ఇంకా ఉంది. యాజ్ వీఆర్ లెర్నింగ్ వీ కుడ్ నో దట్ వీ హ్యావ్ టు లెర్న్ మోర్. ఇంకా ఉంది, ఇంకా ఉంది. తినేవాళ్ళు ఇంకా తినాలనుకుంటారు, తిరిగేవాళ్ళు ఇంకా తిరగాలనుకుంటారు, చూసేవాళ్ళు ఇంకా చూడాలనుకుంటారు, వినేవాళ్ళు ఇంకా వినాలనుకుంటారు. స్తోత్రం. హల్లెలూయా. అలాగే దేవుని వాక్యం విషయంలో కూడా దేవుని వాక్యాన్ని వింటూ, నేర్చుకుంటూ, బోధిస్తూ ఇలా మనం ముందుకు సాగుతున్నాం. దేవుని వాక్యాన్ని బట్టి మనం ధనులుగా ఈ లోకంలో ఉంటున్నాం. ఈ లోకంలో వాళ్ళందరి గురించి వక్రతరం, వంకర జనాంగం, సక్రమమైన జనాంగం కాదు, అంతేకాకుండా మూర్ఖులగు ఈ తరము అని రాయబడింది. పిల్లకాయల్లో పోలినటువంటి తరం. మీరు ఆయన్ను దుష్టుల చేత సిలువ వేయించితిరి. దుష్టుల తరం. ఇంకా వీటి గురించి వేరు వేరు విషయాలు చెప్పొచ్చు. ఈ తరం మధ్యలో దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని నిలబడడానికి ప్రభువు మనకు సాయం చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యం వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమ వీక్షకులను మీ చేతిలో సమర్పిస్తున్నాం. మా అందరితో మీరు మాట్లాడండి. ప్రసంగం వినేవాళ్ళతోనే కాదు, ప్రసంగికుడితో కూడా మీరు మాట్లాడగలరు. మీ రెండంచులు కలిగినటువంటి, వాడి కలిగినటువంటి ఈ ఖడ్గాన్ని బట్టి, ఈ ఆత్మ ఖడ్గమైనటువంటి మీ వాక్యాన్ని బట్టి, ఈ లోగోస్ వాక్యాన్ని బట్టి, ఈ రేమా వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన వాక్యము కొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు చేస్తున్నాం. పూర్వమందు నానా విధములైన సమయంలో మీరు ప్రవక్తల ద్వారా మాట్లాడారు, మా పితరులతో మీరు మాట్లాడారు. కానీ దినముల అంతమందు మీ కుమారుని ద్వారా మీరు మాట్లాడారు. పరిశుద్ధాత్మ ద్వారా ఈ దినాల్లో మీరు మాతో మాట్లాడుతున్నారు. మీ దాసులు, మీరు ఏర్పాటు చేసుకున్న దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధులైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సమయంలో మీ వాక్యాన్ని మేము వినబోతున్నాం. వినేటువంటి ఆ ఓపిక ఫలించేటువంటి అనుభవం, విన్నదాన్ని వివేచించి అర్థం చేసుకునేటువంటి జ్ఞానం, అంతేకాకుండా ఆ విన్నదాన్ని అర్థం చేసుకున్న దాన్ని అన్వయించుకుని ముందుకు సాగడానికి మీరు మాకు సాయం చేయమని అనుకుంటున్నాం. కేవలం వినువారు మాత్రమే ఉండకుండా, మమ్మల్ని మేము వంచుకోకుండా విన్నదాని ప్రకారం ప్రవర్తించేవారుగా ఉండగలటూ సాయం చేయమని అనుకుంటున్నాం. సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. స్తోత్రం. మీరందరూ క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధుమిత్రాదులు క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను. మీకేమన్నా అనారోగ్యము, ఎటువంటి సమస్యలు ఉన్నా దయచేసి తెలియజేయండి. మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను ఒక్కడే కాదు, నాతో పాటు నా కుటుంబ సభ్యులు కావచ్చు, మా సంఘ సభ్యులు కావచ్చు, నాతోటి జతపని వారు, పాస్టర్లు, వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నటువంటి దైవజనులు, వారందరూ మీకోసం ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సమయంలో మనం కార్యక్రమంలో ముందుకు సాగుదాం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, శాంతి టీవీ నెల్లూరు, శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా జిఎంసి సంతోష్ నెల్లూరు, కిడ్నీల మిషన్ చర్చ్, జిఎంసి అంటే జిఎంసి సంతోష్ నెల్లూరు అని కొడితే మీకు ఆ
ఛానల్ ఓపెన్ అవుతుంది. అందులో నా సందేశాలు ఉన్నాయి, పాత సందేశాలు ఉన్నాయి. అనగా యోహాను సువార్త మీద సందేశాలు, 3 సంవత్సరాలు వేసినటువంటి ఆ సందేశాలు, వాటిని మీరు వినొచ్చు, వాటి ద్వారా దీవించబడవచ్చు. అంతేకాకుండా ప్రతి ఆదివారము మా స్థానిక సంఘంలో నెల్లూరు డైకస్ రోడ్డు శాంతినగర్ 6వ వీధిలో ఉన్నటువంటి మా చిన్న మందిరంలో పెద్ద ఆర్కెస్ట్రా, విస్తారమైన జనసమూహం, లేదా బోర్డు కానీ లేకపోతే ఇటువంటి లేనటువంటి ఒక సంఘంలో, ఒక మందిరంలో మేము కొంతమంది కూడుకుంటున్నాం. కాబట్టి అక్కడ ఇచ్చేటువంటి సందేశం ఫేస్బుక్ లైవ్ ఇస్తున్నాం. ఆ లైవ్ ద్వారా కూడా మీరు చూడవచ్చు. ఆ లింక్ మీకు వచ్చినప్పుడు మీరు దాన్ని చూసి మీ తీరిక సమయంలో, లేదా సండే ఎగ్జాక్ట్ అదే సమయంలో చూడమని నేను చెప్పను, మీ తీరిక సమయంలో చూసి దీవెనలు పొందాల్సిందిగా కోరుతున్నాను. దాని అవుట్లైన్ ఇంగ్లీష్లోను తెలుగులోను, అంతేకాకుండా 5 క్వశ్చన్స్ వేస్తున్నాను. కానీ జస్ట్ ఇవి పరిశీలన కోసం, స్టడీ క్వశ్చన్స్ అనమాట ఇవి. కాబట్టి ఈ విషయాలను దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఆ ఐడియాకి మీరు ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే దాన్ని ఆపరేట్ చేసేవాళ్ళు మిమ్మల్ని అంగీకరిస్తారు. మీకు నోటిఫికేషన్ లేకపోతే లింక్ మీకు అందుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మీలో కొంతమంది ఆ లింక్స్ చూస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు, కొంతమంది డైరెక్ట్గా చూస్తున్నారు. కాబట్టి మీరు ఈ విధంగా ఈ కార్యక్రమాలు చూస్తూ మాకెందుకులే అనుకోకుండా ఈ కార్యక్రమాలు చూస్తూ ప్రోత్సహిస్తున్నట్టు విధానాన్ని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఉన్నాం. మనం 3వ అధ్యాయం 18వ వచనం ఆలోచిద్దాం. దానికి ముందుగా నిన్నటి ఎపిసోడ్లో విశ్వాస కార్యాల గురించి 7 విశ్వాస కార్యాల గురించి మనం మాట్లాడుకున్నాం. అంతకుముందు 176వ ఎపిసోడ్లో విశ్వాసం బలపరుస్తుంది, విశ్వాసం స్వస్థపరుస్తుంది, విశ్వాసం పవిత్రపరుస్తుంది, విశ్వాసం రక్షణ కలిగిస్తుంది, విశ్వాసం ఆదరణ కలిగిస్తుంది, విశ్వాసం యేసును నివసింపజేస్తుంది, విశ్వాసం విజయాన్ని ఇస్తుంది అనే విషయాలు మనం ఆలోచించాం. తర్వాత ఇప్పుడు విశ్వాసం ఐక్యతను కలిగిస్తుంది. ఒకే అనుభవం కలిగిన వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు కలుసుకుంటారు. 2 స్కూల్ టీచర్స్ మంచి ఫ్రెండ్స్ అవుతారు, 2 డాక్టర్స్ మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఖచ్చితంగా అవ్వాలనే కాదు, ఎందుకంటే సేమ్ వృత్తి కనుక, ఒకే వృత్తి కనుక ఆ వృత్తికి సంబంధించిన విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటుంటారు. ఒకటి విశ్వాసం ఐక్యతను కలిగిస్తుందని, రెండవది విశ్వాసం విధేయతను కలిగిస్తుందని. స్తోత్రం. అంతేకాకుండా విశ్వాసము అనేది మనకు ఆనందాన్ని కలిగిస్తుందని. ఇట్ గివ్స్ జాయ్. అతడు తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు అని రాయబడింది. స్తోత్రం. అనగా జైల్లో జరిగినటువంటి విషయాలు వీళ్ళు పాడుతూ ఉండడం, ఆ పాడుతూ ఉన్న తర్వాత కాసేపటికి జరిగిన పరిణామాలు ఇవన్నీ కుటుంబ సభ్యులతో పంచుకున్నప్పుడు ఏనాడు ఈ అధికారి లేదా ఈ వ్యక్తి, మా కుటుంబ యజమానుడు ఏ ఖైదీని ఇంటికి తీసుకొని రాలేదు, ఏదో సంథింగ్ జరిగింది, జైలు మొత్తం శిథిలావస్థలోకి వచ్చేసింది. స్తుతి కొన్ని సాతాను యొక్క కోటల్ని శిథిలావస్థలోకి తీసుకొని వస్తుంది. స్తుతించడం వలన ఎరికో గోడలు కూలాయి. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో చెరసాల గోడలు కూలాయి. ఎందుకంటే అక్కడ రాయబడే మాటలు అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో నేను చదువుతున్నాను. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. అక్కడ రాయబడింది, స్తోత్రం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. తర్వాత ఇది ఇంపార్టెంట్ విషయం, 26వ విషయం. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. స్తోత్రం. అంతలో చెరసాల నాయకుడు మేల్కొని ఆయన మత్తు వదిలింది. దేవుని కార్యాలు చూడండి. చెరసాల తలుపులు తెరవబడ్డాయి. నిన్ను మూసి నిన్ను బందీలుగా చేసినటువంటి, నిన్ను అడ్డుకున్నటువంటి ఆ తలుపులు తెరవబడ్డాయి. దేవుడు ఆ భూకంపాన్ని ప్రజలను నాశనం చేయడానికి రప్పించలేదు, వాళ్ళ బంధకాలు ఓడగొట్టడానికి, చెరసాల యొక్క పునాదులను కదిలించడానికి, టు షేక్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ది జైల్ ప్రెజెంట్.
శత్రువు యొక్క కోటల యొక్క పునాదుల్ని కదిలించడానికి, బలంగా ఉంది అనుకునే పునాదిని కదిలించడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయం, అకస్మాత్తుగా భూకంపం కాదు, మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరిపోయినాయి. స్తోత్రం, హల్లెలూయా. దానికి ఎన్ని పునాదులున్నా ప్రతి పునాది కూడా అదిరిపోయింది. వెంటనే ఆ పునాదులు అదరడం వల్ల తలుపులు తెరుచుకున్నాయి. స్తోత్రం. అనగా ఆ చెరసాల తలుపులకు ఉన్నటువంటి వేసిన తాళాలు కూడా బదలైపోయినాయి అని అర్థం అయిండొచ్చు. బదలైపోయినాయి, తాళాలు బదలైనాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి. ఎవరు తెరిస్తేనే కాదు, అందరి బంధకాలు ఊడాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయాలన్నీ మనం చూస్తున్నాం. సరే, దేవుని స్తోత్రం. విశ్వాసము, స్తోత్రం, సహాయం చేస్తుందని. ఫెయిత్ హెల్ప్స్ అస్. విశ్వాసము ఒప్పుకోలు అనుభవంలోకి నడిపిస్తుందని, విశ్వాసము స్థిరపరుస్తుందని. మీరు విశ్వసించకపోతే యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో రాయబడింది, మీరు స్థిరపడకుండా ఉంటారు. ఇఫ్ యూ వాంట్ టు బి ఎస్టాబ్లిష్డ్, యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్, బికాస్ గాడ్ ఈజ్ ఎస్టాబ్లిషర్. ఎస్టింగ్విషర్ కాదు, ఎస్టాబ్లిషర్. ఆయన నిన్ను స్థిరపరిచేవాడు, నిన్ను కట్టేవాడు, నిన్ను నిర్మించేవాడు. స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, చివరిగా ప్రవేశించాం. దేంట్లో? కృపా నగరములోకి, కృపా కాంప్లెక్స్లోకి మనం పరిగెత్తాము లేదా ప్రవేశించామని కాదు. కృపా కోటలోకి మనము, కృపా అంతఃపురంలోకి వెళ్ళామని కాదు. కృపలోకి వి ఎంటర్డ్ ఇన్ టు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ గ్రేస్. గ్రేస్ అనుభవంలోకి, కృపానుభవంలోకి మనము ప్రవేశించడానికి ప్రభువు సాయం చేశాడు. విశ్వాసం ద్వారా, మన విశ్వాసం ద్వారా, దేవుడు మనకిచ్చినటువంటి వాక్యం ద్వారా. స్తోత్రం. చదువుతున్నాను రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. అవర్ ఫెయిత్ గ్యారంటీస్ అస్ పర్మనెంట్ యాక్సెస్ ఇన్ టు ద మార్వలస్ కైండ్నెస్ దట్ హెస్ గివెన్ అస్ ఎ పర్ఫెక్ట్ రిలేషన్షిప్ విత్ గాడ్. What incredible joy burst forth within us as we keep on celebrating our hope of experiencing God's glory. Our faith guarantees us. నిశ్చయంగా మన విశ్వాసము పర్మనెంట్ యాక్సెస్, తాత్కాలికమైనటువంటి ప్రవేశం కాదు, శాశ్వతమైనటువంటి పరిష్కారం లేదా ప్రవేశం. మన విశ్వాసము అనేది శాశ్వతమైనటువంటి ప్రవేశాన్ని కలిగిస్తుంది. ఇంటూ ఈ మార్వలస్ కైండ్నెస్, ఆశ్చర్యకరమైన వెలుగులోకి అని చెప్పినట్లుగా ఆశ్చర్యకరమైనటువంటి ఈ మంచితనంలోని, దేవుని యొక్క మంచితనంలోకి మనల్ని ప్రవేశపెడుతుంది, మనల్ని నడిపిస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. వీటి గురించి మనం గత ఎపిసోడ్లో ఆలోచించాం. రండి, ఈ సమయంలో మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 18వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 3rd chapter verse 18. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయమును ఈలా నెరవేర్చాడు. దేవుని స్తోత్రం. దేవుడు నెరవేర్చాడట. ఏ నెరవేర్చాడు? సమస్త ప్రవక్తల ద్వారా పలికించిన మాటల్ని. ప్రవక్తల యొక్క సొంత మాటలని కాదు, తాను ఏదైతే వారికి అందించాడో, తాను ఏదైతే వారికి చెప్పని చెప్పాడో ఆ మాటలను రూఢి చేయాలి, లేకపోతే కన్ఫర్మ్ చేయాలి, నెరవేర్చాలి. స్తోత్రం. 3వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నాను. స్తోత్రం. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ వాట్ యు హావ్ డన్, గాడ్ హ్యాస్ ఫుల్ఫిల్డ్ వాట్ హీ ఫోర్టోల్డ్ త్రూ ద ప్రాఫెట్స్ లాంగ్ అగో అబౌట్ ద సఫరింగ్స్ ఆఫ్ ది అనాయింటెడ్ వన్. తన యొక్క క్రీస్తు. స్తోత్రం. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అని కొరింథీ పత్రికలో రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ అధ్యాయము 18వ వచనం మనం చదువుకున్నాం. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. కానీ
క్రీస్తు తప్పక చనిపోవాలి క్రీస్తు తప్పక చనిపోవాలి అని ఉమ్, ప్రవక్త అందరి ద్వారా ఉమ్. దేవుడు ముందే పలికిన వాక్కుల్ని ఈ విధంగా నిజం చేశాడు. ముందే పలికినటువంటి పలకబడిన వాక్కులని, అంటే ముందుగా చెప్పబడిన విషయాల్ని, అనగా ప్రవచనాత్మకమైన విషయాల్ని, అనగా ప్రొఫెటికల్ థింగ్స్ని. స్తోత్రం, హల్లెలూయా. ఆయన యొక్క క్రీస్తు యొక్క శ్రమల గురించి ఇలా చెప్పి దీన్ని నెరవేర్చాడు. శ్రమల గురించి ఏదైతే చెప్పాడో శ్రమల యొక్క ప్రవచనాల్ని నెరవేర్చాడు. శ్రమ దినాలు ఆచరింపజేశాడని కాదు, శ్రమలు వచ్చాయి, అవి తప్పిపోతే బాగుండు అని ఆయన అనుకోలేదు. వాటన్నిటిని సహించాడు, భరించాడు. స్తోత్రం, హల్లెలూయా. నెరవేర్చేటువంటి దేవుడు, వాగ్దానములను ఇచ్చి వాగ్దానములను నెరవేర్చేటువంటి దేవుడు, మాట ఇచ్చి మాటను నెరవేర్చేటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. ఇక్కడ తాను చెప్పిన వాటిని, ప్రవక్తల యొక్క సొంత మాటలు కాదు, ప్రవచనం అంటే సొంత మాటలు కాదు, మనకు దోచిన మాటలు కాదు. అందుకనే ప్రొఫెసీస్కి ప్రెడిక్షన్స్కి తేడా తెలుసుకోవాలి మనం. రెండు ఒకటి కాదు, రెండు వేరు వేరు, వాటి మధ్యలో తేడాలు ఉన్నాయి. మన ఇమాజినేషన్ ద్వారా, మన ఊహ ద్వారా చేసేది ప్రెడిక్షన్. వర్షం పడుతుందేమో అనుకుంటున్నాను, ఎందుకంటే కాస్త మబ్బుగా ఉంది, ఉదయం నుంచి క్లౌడీగా ఉంది అని మనం చెప్తాం. దట్ ఈస్ నాట్ ఏ ప్రాఫెసీ. అదేంటి మరి? ప్రెడిక్షన్, జోస్యం చెప్పడం. వర్షం పడవచ్చు, పడకపోవచ్చు, కానీ విస్తారమైన వర్షం వస్తున్నటువంటి ధ్వని నాకు వినబడుతుంది. ఐ హ్యావ్ లిసన్ ద వాయిస్ ఆఫ్ ఎ హెవీ రైన్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటాను. సరే, దేవుడు నెరవేర్చేవాడు. గాడ్ ఈజ్ ఎ ఫుల్ఫిల్లర్. ఫుల్ఫిల్ చేస్తాడు. నెరవేర్చడం అంటే చేయడం అని అర్థం, అనగా చెప్పింది చేయడం అని అర్థం. చెప్పి చాలామంది చేయరు. రాజకీయ నాయకులైనా లేకపోతే వాళ్ళ మేనిఫెస్టోలో ఏదేదో చెప్తారు, తర్వాత వాళ్ళు ఏదో చేయలేరు. కాకపోతే వాళ్ళు దాని గురించి మేము అంత చేసాం, 90% చేసాం, 100% చేసాం, లేదా 98% చేసాం అని చెప్పుకుంటుంటారు. హల్లెలూయా, స్తోత్రం. రాజకీయాలంటే అబద్ధాలు. అందుకని దేవుని సేవకులు, దేవుని బిడ్డలు రాజకీయాలకు దూరంగా ఉంటారు. దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేవునికి దగ్గరైపోవాలి, రాజకీయాలకు దూరం కావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నెరవేర్చేటువంటి దేవుడు. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. ఏం నెరవేర్చాడు? 3వ అధ్యాయము 13వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు, అనగా దేవుడు ఆహా, స్తోత్రం. మీరు ఆయన అప్పగించిరి, పిలాతు విడుదల చేయటకు నిశ్చయించినప్పుడు మీరు అతని ఎదుట ఆయన నిరాకరించిరి. దేవుని స్తోత్రం. యేసుని మీరు నిరాకరించారు. యూ రిజెక్టెడ్ జీసస్ క్రైస్ట్. దీని గురించి మనకు అర్థం కావాలంటే కొద్దిగా ముందుకెళ్తే 11వ వచనం, 4వ అధ్యాయము 11వ వచనం, పేజీ నెంబర్ 106. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే, ఆ రాయి మూలకు తలరాయి ఆయను. హీ వాజ్ ఏ రాక్. స్తోత్రం. హీ వాజ్ ఎ రిజెక్టెడ్ రాక్ ఆర్ స్టోన్. ఇల్లు కట్టువారైన మీరు, వాళ్ళందరూ ఇల్లు కట్టుకుంటున్నారే కాదు, వాళ్ళందరికీ సమిష్టిగా ఉంది, ఎవరికి ఏ కొదువు లేదు కదా, మళ్ళీ ఇల్లు కట్టుకోవడం దేనికి? ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఎక్కడో ఉందని కాదు, ఆయనే. రాయి ఒక మనిషి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఇది మనకు కావాల్సిన. ఇల్లు కట్టువారైన మీరు. ఇశ్రాయేలు ప్రజలు ఇల్లు కట్టేటువంటి అనుభవంలో ఉన్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటున్నారు. స్తోత్రం. ఎవరంట వాళ్ళు? వాళ్ళకి ఒక కొత్త పేరు ఇచ్చాడు, ఇల్లు కట్టువారు మీరు. యు ఆర్ ద బిల్డర్స్. మీరు తృణీకరించారు. కానీ ఆ స్టోన్ కార్నర్ స్టోన్గా మారింది. 2 గోడలను కలపడానికి కార్నర్ స్టోన్ ఉంటుంది. కార్నర్ ఉంటుంది, ఒక మూల ఉంటుంది,
వీటిని కనెక్ట్ చేస్తుంది. హీఈస్ ఎ కనెక్టర్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. మధ్యవర్తి ఆయన, మీడియేటర్ ఆయన. ఆయన మూలకు తలరాయి ఆయన. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. 3వ అధ్యాయము 13వ వచనములో మనం చదువుకున్నాం, చూడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన శ్రమ పడతాడు అని చెప్పండి. ఇస్సాకు దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచాడు, బాగానే ఉంది. ఎందుకు? మీరు ఆయన్ను అప్పగించితిరి. తర్వాత నెక్స్ట్ అక్యూజేషన్, మీరు ఆయన్ను అప్పగించితిరి. అక్కడ ఎవరు అప్పగించారో మాకు తెలియదండి అని కాదు. నేను లేరుగా, ఒకళ్ళు ఉంటే నేను ఒక్కడున్నా, నేను ఇవన్నీ గమనించే టైం లేదు. ఎక్కడెవరు నన్ను గుర్తుపడతారో అన్న భయంలో నేనుంటే అన్నట్టుగా అనలేదు. స్తోత్రం. ఒకటి, మీరు ఆయన్ను అప్పగించారు. ఎవరికి అప్పగించారు? పక్కన అధ్యాయంలో 2వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగించబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపారు. అప్పగించబడ్డ ఆయన. స్తోత్రం. ఇదిగో మీ రాజు అని చెప్పి ప్రజలకు ఆయన్ని అంకితం చేయాలని, అయితే ఆయన్ని అప్పగించాలని ప్రయత్నం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట నెరవేర్చేటువంటి దేవుడు యేసు యొక్క అప్పగింతను గురించి, యేసు యొక్క అప్పగింత ఆయనకు ఆశ్చర్యం కలిగించలేదు. స్తోత్రం. కాబట్టి మనం ఆలోచిస్తున్నట్టు విషయం, ఆయన దుష్టులైన మనుషుల చేతికి, పాపాత్ములైన మనుషుల చేతికి అప్పగించబడతాడు. ఈ అప్పగింత అప్పటికప్పుడు జరిగింది కాదు. అప్పగింతను గురించిన ఆలోచన దేవుని మనసులో ముందుగా ఉంది. తన కుమారుడు అప్పగించబడతాడు, మరణానికి అప్పగించబడతాడు, సిలువకు అప్పగించబడతాడు, సిలువ యాగానికి అప్పగించబడతాడు. స్తోత్రం. ఒకటే నెరవేర్చేటువంటి దేవుడు యేసు యొక్క అప్పగింతను గురించినటువంటి, ఇక్కడ 2వ అధ్యాయంలో రాయబడింది, దేవుడు నిశ్చయించిన సంకల్పము, స్తోత్రం, ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగించబడిన ఆయన యొక్క భవిష్యత్ జ్ఞానం అని రాయబడింది. ఇస్ ఫార్ నాలెడ్జ్ అని రాయబడింది. ఒకటి అప్పగింత అనే దాన్ని నెరవేర్చాడు. రెండో విషయము 3వ అధ్యాయము 13, 14 వచనాల్లో రాయబడింది. 3వ అధ్యాయం 13, 14 వచనాల్లో. స్తోత్రం, హల్లెలూయా. అనగా పితరుల దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వారి దేవుడు, అనగా దేవుడు తన దేవుడైన యేసును మహిమపరుచున్నాడు. మీరు ఆయన అప్పగించితిరి. ఎస్, మీరు అప్పగించారు. తర్వాత పాయింట్ మనం ఆలోచిస్తున్నాం. పిలాతు అనేటువంటి అధికారి, మీ రోమన్ అధికారి ఉన్నాడుగా, అప్పటికి పిలాతు గారు ఉన్నారో లేదో మరి తెలీదు. నిశ్చయించాడు. హీ డిసైడెడ్ టు ఫ్రీ హిమ్, సెట్ హిమ్ ఫ్రీ. సత్యాన్ని స్వతంత్రుడిగా చేయాలనుకున్నాడు. నిరాకరించారు, రిజెక్ట్ చేశారు. ఎవరిని నిరాకరించారో తెలుసా? పరిశుద్ధుణ్ణి, నీతిమంతుడిని మీరు నిరాకరించారు. యు వాంట్ అన్హోలీ మ్యాన్, యు వాంట్ అన్రైచియస్ మ్యాన్, యు వాంట్ ఎ మర్డరర్. ఆయన ఉంటే బాగుంటుంది, ఇంకా బెదిరించగలడు, ఇంకా చంపగలడు, ఇంకా ఏదో విప్లవం తీసుకొని రాగలడు అని మీరు ఆయన్ని కోరుకున్నారు. మంచి వ్యక్తిని కాకుండా చెడ్డ వ్యక్తిని కోరుకున్నప్పుడు ప్రజలు బాధపడతారు. మంచి సన్నిహితులైనటువంటి వాళ్ళు ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు, అవమానకరమైన నిరాకరణకు గురైతే, స్తోత్రం, రిజెక్షన్కి గురైతే, రిజెక్షన్ తీసుకొచ్చేటువంటి ఆ బాధ, వెలివేస్తే కలిగేటువంటి బాధ, మీరు మా చర్చికి రావద్దండి, మీరు ఇక్కడికి రావద్దండి, మా ఇంటికి రావద్దండి అని చెప్తే కలిగేటువంటి బాధ. మీరు ఆయన తన స్వకీయుల వద్దకు వచ్చిన, కానీ వారు ఆయనను అంగీకరించలేదు. దే క్లోజ్డ్ దేర్ డోర్స్ టు జీసస్. సారీ అని బోర్డు పెట్టి ఉండొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మామూలు అక్షార్థంగా కాదులేండి, హృదయ బోర్డులకి, హృదయ డోర్లకి. రెండోది, ఆయన అవమానానికి గురయ్యాడు.
గ్రేస్ ఇచ్చేవాడు డిస్గ్రేస్కి గురైపోయాడు. మనుషుల దగ్గర నుంచి గ్రేస్ లేదు. ఆయన గ్రేస్ ఇవ్వడానికి వస్తే ఆయన్ని డిస్ప్లేస్ చేశాడు కదా, డిస్గ్రేస్. స్తోత్రం. మూడో విషయం, అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 27వ వచనంలో రాయబడిన మాట నేను చదువుతున్నాను. యెరూషలేములో కాపురం ఉన్న వారందరూ, వారి అధికారులను, ఆయనను ప్రతి విశ్రాంతి దినము చదువుతున్న ప్రవక్తల ప్రవచనాన్ని గ్రహింపక, ప్రవక్తల వచనములను గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములు నెరవేర్చిరి. వాళ్ళు ఏం చదువుతున్నారో ఆ పుస్తకంలోని మాటలను ఆధారంగా చేసుకుని దాని నెరవేర్పుకు కారణమయ్యారు. స్తోత్రం. అప్పగింతను నెరవేర్చాడు. రెండోది, తన కుమారుడు అవమానానికి గురవడాన్ని ఆయన అనుమతించాడు. స్తోత్రం. దాన్ని నెరవేర్చాడు, దానికి సంబంధించిన ప్రవచనాలు నెరవేర్చాడు. మూడోది, ఆయన అనుభవించినటువంటి అన్యాయపు తీర్పు, అన్రైచియస్ జడ్జ్మెంట్. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో 8వ వచనం, ఆయన అన్యాయపు తీర్పు పొందాడు. న్యాయమైన తీర్పు కాదు, అన్యాయపు తీర్పు పొందాడు. స్తోత్రం. హల్లెలూయా. నాలుగో విషయం నేను ముగిస్తాను. 3వ అధ్యాయము 15వ వచనంలో రాయబడింది. స్తోత్రం, స్తోత్రం. ఎస్, మీరు జీవాధిపతిని చంపితిరి కానీ, అక్కడితో అయిపోలేదు స్టోరీ. మీరు చంపారు కానీ దేవుడు ఆయన్ను, ఎస్, హల్లెలూయా. మీరు చేయాల్సింది చేశారు, మీరు చేయాలనుకున్నది చేశారు, కానీ ఆయన్ను లేపాడు. తండ్రి కుమారుణ్ణి లేపాడు. దానికి మేము సాక్షులం. వి ఆర్ ద విట్నెస్ ఫర్ హిస్ రెజరెక్షన్. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. ఎందుకు చెప్తున్నట్టు ఇక్కడ రాయబడిన మాట మనం ఆలోచిస్తున్న మాట, ఆయన యొక్క అంతమును గురించినట్టు ప్రవచనం. అభిషక్తుడైనటువంటి వాడు దానియేలు గ్రంథంలో చెప్పినట్లుగా నిర్మూలం కావాలి. హీ షుడ్ బి డెస్ట్రాయిడ్ ఆన్ ద క్రాస్. ఆయన్ను మొత్తుటకు యెహోవాకి ఇష్టమాయను. వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించువాడుగాను, ఇలాగా వర్ణనలు యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తున్నాం. అప్పగింతను ఆయన నెరవేర్చాడు. రెండోది, అవమానం కలగాలని దానికి సంబంధించిన ప్రవచనాలు నెరవేర్చాడు. మూడోది, ఆయన అన్యాయపు తీర్పును, స్తోత్రం, అన్యాయపు తీర్పును నెరవేర్చాడు. అన్యాయపు తీర్పు జరుగుతుందని 700 సంవత్సరాల క్రితం యెషయా చెప్పాడు, దాన్ని నెరవేర్చాడు. నాలుగోది, ఆయన యొక్క అంతాన్ని గురించి, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని చెప్పినప్పుడు తన అంతము సమీపమైందని గ్రహించి, స్తోత్రం, ఆయన యొక్క అంతమును గురించిన వాగ్దానములు నెరవేర్చాడు. ఇటు నెరవేర్చిన దేవుడు మన జీవితంలో కూడా వాగ్దానములు నెరవేర్చి ముందుకు సాగుతాడు. అలా దేవుడు ఇలా చేయడానికి మనకందరికీ ఆ కృప కోసం మనం కనిపెట్టాలి. అలా కనిపెడుతూ ముందుకు సాగడానికి ప్రభు సాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.